సుదీర్ఘంగా మీడియాతో మాట్లాడిన తర్వాత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మీడియా మిత్రులు కొన్ని ప్రశ్నలు అడిగారు. ఆ క్రమంలో ఆ ప్రశ్నలకు జగన్ గారు చాలా క్లీన్‌గా, హుందాగా స్పందించారు. మొదట ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి వీడియో అంశం ఏదైతే ఉందో, పవన్ కళ్యాణ్ గారు, నాదెండ్ల మనోహర్ గారు, అమిత్ షా గారి దగ్గరికెళ్ళి జగన్ గారిని అరెస్ట్ చేసి ఇబ్బంది పెట్టాలి అని చెప్పి అడిగితే, జగన్ ట్రస్టబుల్ వ్యక్తి అని, చంద్రబాబు నాయుడు గారి ఇన్స్టెంట్ ఫ్రెండ్, జగన్మోహన్ రెడ్డి గారు లాంగ్ టర్మ్ ఫ్రెండ్ అన్నారు అని. సో ఈ అంశాన్ని ఒక మీడియా మిత్రుడు జగన్ గారి దృష్టికి తీసుకెళ్తే చాలా క్లీన్‌గా ఆయన స్పందించారు. సో అమిత్ షా గారు చంద్రబాబు గారిని చూశారు, నన్ను చూశారు, ఆయన పాలన చూశారు, నా పాలన చూశారు, ఆయన వ్యవహార శైలి చూశారు, నా వ్యవహార శైలి చూశారు. ఇవన్నీ చూసి ఆయన ఒక అభిప్రాయానికి వచ్చి ఉండొచ్చు. చంద్రబాబు గారు ఎలాంటి మనిషి, జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి మనిషి అని చెప్పి ఆ కోణంలో ఆయన ఆ విధంగా మాట్లాడి ఉండొచ్చు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చాలా హుందాగానే స్పందించారు. అండ్ ఇంకొక ప్రశ్న, నాకు తెలిసి ఆ మీడియా మిత్రుడు ఆ ప్రశ్న అడగాల్సిన అవసరం లేదేమో. ఎందుకంటే ఎన్నికల ప్రచారాలు ఉన్నప్పుడు నాయకులు రకరకాలుగా ఓటర్లను ఆకర్షించేకి రకరకాల ప్రయత్నాలు చేస్తారు. సో తమిళనాడు ఎన్నికల్లో కూడా విజయ్ గారు ఎన్నికల ప్రచారంలో జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోని ఇట్లా డిస్ప్లే చేశారు. తెలుగు వాళ్ళు ఎక్కువ ఉన్న చోట దానికి విపరీతమైన స్పందన వచ్చింది. అయితే ఈ తాజాగా మీడియా మిత్రుడు అడిగింది ఏంటి, విజయ్ సీఎం అయ్యారు, ఆయన ఎన్నికల ప్రచారంలో మీ ఫోటోను డిస్ప్లే చేసుకున్నారు, మీ ఫోటో ప్రదర్శించారు. సో దీని మీద మీరు ఎట్లా స్పందిస్తారు సార్ అని. ఏముందండి, అదేమన్నా సోషల్ మీడియాలో ఎవరో జగన్ గారి అభిమానులు ఎక్కడో పోస్ట్ చేసుకొని సంబరపడొచ్చాము. దాన్ని నేరుగా ఆయన ముందు ఈ ప్రశ్న అడిగి స్పందించమంటే ఏం స్పందిస్తారు. ఆయన కూడా జగన్ గారు చాలా క్లీన్గా స్పందించారు. అవునా, ఆయన తమిళనాడు రాష్ట్రము, విజయ్ సొంత రాష్ట్రము, ఆయనకు పలుకుబడి ఆయనకు ఫాలోయింగ్ ఎక్కువ ఉంటుంది, కానీ నాదేముంటుంది అక్కడ అన్నారు. ముమ్మాటికి నిజం. చాలా హుందాగా స్పందించారు. ఆ ప్రశ్న అనవసరం, బట్ ఆ మిత్రుడు అడిగారు, మీడియా మిత్రుడు. అవునా, ఆయన రాష్ట్రం, ఆయన తెలుగు వాళ్ళు ఉన్నారు కాబట్టి జగన్ గారి ఫోటోను ప్రదర్శించారు. బ్రహ్మాండమైన స్పందన వచ్చింది, అంతవరకు ఓకే. అంతేగాని విజయ్ గెలుపులో జగన్ పాత్ర ఉంటుందని చెప్పి ఎవరైనా ఎందుకు అనుకుంటారు. సో మొత్తం ఇది రెండు ప్రశ్నల మీద కూడా క్లీన్గానే జగన్ గారు స్పందించారు.